ఇక్కడ హరిహరన్ గారు 12 సంవత్సరాలైంది. చిన్నగా స్టార్ట్ చేయబట్టి ఇటు నుంచి పెద్దగా పెరిగిపోయినాడు 12 సంవత్సరాలకి. ప్రతి సంవత్సరము భారీగా జరుగుతున్నది ఇక్కడ. స్థానబలం బాగుంది. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఏది అనుకునేది వాళ్ళకి నెరవేరుస్తున్నాడు ఆయన. ఏది మొక్కుంటారో ప్రతి ఒక్కరు రేపు సంవత్సరం నుంచి ముందుకు వచ్చి అన్నదానం కానీ, విగ్రహం కానీ, ఏదో ఒక కొట్టానికి కానీ, ఏది ప్రతి ఒక్కటి ఏ దానికైనా కానీ ఇస్తున్నారు ప్రతి ఒక్కరు. మనం కాబట్టి వాళ్ళు ఇచ్చే బట్టి మేము ప్రతిరోజు ఫస్ట్ రోజు చెక్క భజన, రెండో రోజు మామూలు లేడీస్ డ్యాన్స్ ప్రోగ్రాము, మూడో రోజు అన్నదానము, నాలుగో రోజు సాయంకాలం ఆర్కెస్ట్రా, ఐదో రోజు డీజే. అట్లా వాళ్ళకి ఆనందం, పిల్లలకి ఆనందం ఏమి జరగాలో అలా జరుపుకుంటూ బాగా హ్యాపీగా చేస్తున్నాం ఇక్కడ. ఇది నా పేరు కుమార్. దగ్గర దగ్గర 500-600 మందికి ఈ భోజనాలు చేపిస్తున్నాం ప్రతి సంవత్సరం. 10 సంవత్సరాలైంది. ప్రతి సంవత్సరము 6 మంది 700 మంది తినిపోతారు హ్యాపీగా. అంటే పెళ్లి భోజనం అన్నట్లు ఉంటుంది. వినాయక హరిహర వినాయకుని వినాయకుని పేరు ఏమైనా ఉంటుంది అంటే సర్వసిద్ధి వినాయక సర్వకార్య. మా గణేష్ ఉత్సవ సమితి పేరు వచ్చేసి హరిహర నగర్ ఉత్సవ సమితి. హరిహర దేవాలయం నుంచి రైట్ సైడ్ 3rd క్లాస్ లో మా వీధిలో ప్రతి ఒక్క సంవత్సరం 12 ఏళ్లుగా వినాయక చవితి జరుపుకుంటున్నాము. ప్రతి ఒక్క సంవత్సరం అంచెలుగా అది బాగా ఎదిగిపోతా ఉంది. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ప్రతి ఒక్క మండపంలో ఒక్కరోజు పూజ చేస్తారు, కానీ మా మండపంలో 5 రోజులు మార్నింగ్ చేస్తాము అండ్ ఈవినింగ్ చేస్తాము. ప్రతి ఈవినింగ్ మార్నింగ్ పూజని పిలిపించి ప్రతి 2 పూటలో కూడా పూజ జరిపిస్తాము ఇక్కడ. నెక్స్ట్ ఇంకోటి ఏంటి స్పెషల్, నెక్స్ట్ డే వచ్చేసి చెక్క బజలు పిలిపిస్తాం. అది ఎందుకంటే ఆ చెక్క బజలు పల్లెల వరకే ఉంటున్నాయి అనమాట, పట్టణాల వరకు రావట్లేదు. సో మేము అవి పట్టణాల్లో కూడా ఇప్పుడున్న పిల్లలకు తెలియాలా అని చెప్పేసి చెక్క బజల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. 2వ రోజు మా వీధిలో అంతా మొత్తం లేడీస్ అంతా కోలాటాలు డాన్స్ చేస్తారు. 3rd రోజు హోమం జరుగుతుంది, తర్వాత అన్నదానం జరుగుతుంది. అన్నదానం కూడా ప్రతి ఒక్క ఇయర్ వాళ్ళ కోరికలు నెరవేరిన తర్వాత అన్నదానానికి బుక్ చేసుకుంటారు ముందు, మేము ఈ ఇయర్ పెడతామని. ఈ అన్నదానం మటుకు చాలా గొప్పగా జరుగుతుంది అనమాట. నెక్స్ట్ 4th డే వచ్చేసి పిల్లల కొరకు, మీతో చాలా మంది పిల్లలు ఉన్నారు ఇంటింటికి, అందరి కోసం ఒక ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాము. పిల్లలు సంతోషంగా హ్యాపీగా డాన్సులు చేస్తారు. 5వ రోజు యాజ్ యూజువల్ గా నిమజ్జనం జరుగుద్ది. నిమజ్జనం రోజు ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే ప్రతి ఒక్క ఇంటి నుంచి అందరూ లేడీస్ వచ్చి వాళ్ళంతా వాళ్ళుగా వాళ్ళ హస్బెండ్స్ పర్మిషన్ తీసుకొని ఒక సెక్యూరిటీని పక్కన పెట్టుకొని ఫీమేల్స్ మొత్తంగా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ చిన్నలు పెద్దలు అందరూ తేడా లేకోకుండా ప్రతి ఒక్క నిమజ్జనంలో పార్టిసిపేట్ చేసి ఆనందంగా గడుపుకుంటారు. ఇక్కడ హరిహర నగరు గణేష్ ఉత్సవము మన 3rd క్లాస్ అశోక్ నగర్ 3rd క్లాస్. ఇక్కడ గత 12 సంవత్సరాలుగా ఇక్కడ వినాయకుని పెడుతున్నాము. కానీ ప్రతి సంవత్సరము ఆయనకి ప్రతి హోమం కానీ ప్లస్ అన్నదానం కానీ ప్రతి ఒక్కటి ఏది అనుకున్నా కూడా అది చేయాలని చెప్పేసి ప్రతి సంవత్సరం మేము అనుకుంటూనే ఉన్నాము. కానీ ఆయన ప్రతి సంవత్సరం అంచెలంచెలుగా ఎదుగుతూనే ఉన్నాడు. ప్రతి ఒక్కరికి ఈ కోరిక అనేది అతను వాళ్ళు ఏ కోరిక కోరుకుంటారో ఆ కోరిక ఆయన నెరవేరుస్తున్నాడు. ఆ నెరవేర్చడం వల్ల ఆయన వచ్చే వాళ్ళు భక్తాదులు వచ్చి మా కోరిక నెరవేర్చాలని చెప్పేసి వాళ్ళకి దేవునికి కోరుకొని వాళ్ళకి ఏది కావాలా, ఆయన విగ్రహం కావాలా, లేకపోతే అన్నదానం కావాలా, లేకపోతే పందిరి కావాలా, లేకపోతే ఏది కావాలని చెప్పేసి వాళ్ళు ఇచ్చేసి మనకి పోతున్నారు. ప్రతి సంవత్సరము ఆయనకి ముందే ఆర్డర్ వస్తున్నాయి. అంటే ఇంకా సంవత్సరం రాకనే ముందే ఆర్డర్ వస్తున్నాం, మేము ప్రతి ఒక్కటి అన్నదానం కానీ ఇస్తాము, లేకపోతే విగ్రహం కానీ ఇస్తామని ప్రతి ఒక్కరు భక్తాదులు వస్తున్నారు. అంటే ఆయన స్థానబలం చాలా బాగుంది ఇక్కడ. గత 12 సంవత్సరాల నుంచి ఆయన ఇక్కడే మనం. గణేష్ ఆయన నేను ఈ ఏరియాకి వచ్చి 8 ఏళ్ళైంది. నేను ఒక ట్రాన్స్పోర్ట్ కంపెనీలో పని చేస్తుంటే జనరల్ గా ఈ 8 ఏళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ ముక్కున్న తర్వాత ఆ ట్రాన్స్పోర్ట్ కంపెనీకి ఓనర్ అయ్యాను. అది ఈ స్థానబలము, ఈ దేవుడు ముక్కున్న వల్లే నేను ఈ రోజు ఆ కంపెనీకి ఓనర్ అయ్యాను.